మీరు ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్, అడ్రస్ మీకు ఆధార్ కార్డులో మీరు అప్డేట్ పెట్టుకోవడానికి రిక్వెస్ట్ పెట్టినట్లయితే కొన్ని రోజులు గడిచినప్పటికీ కూడా ఒడే సంస్థ నుంచి మీకు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అయిందో రిజెక్ట్ అయిందో ఎటువంటి ఇంటిమేషన్ మీకు లేకపోతే, అలానే మీరు ఆధార్ కార్డులో అప్డేషన్ పెట్టి నెలలు గడిచినప్పటికీ కూడా మీకు ఆధార్ కార్డు అనేది ఇంటికి రాకపోతే మీరు భయాందోళన చెందాల్సిన పని లేదు. సింపుల్గా మీకు మొబైల్లోనే మీకు స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం మరి మీకు ఆధార్ కార్డులో ఏవైనా మీరు అప్డేషన్ పెడితే మీరు ఏదైతే అప్డేషన్ పెట్టారో దీనికి సంబంధించి రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేశారా, రిజెక్ట్ చేశారా, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మనకు ప్రాసెసింగ్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, ఒకవేళ రిజెక్షన్ చేస్తే మనకు రిజెక్షన్ అనేది ఎందుకు మనకు రిజెక్ట్ చేశారు అనే విషయాల గురించి స్టెప్ బై స్టెప్ మీకు నేనైతే ఎలా చెక్ చేసుకోవాలో లైవ్లో మీకు చూపిస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్లో చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్ క్రోమ్లో కావచ్చు, మీరు సెర్చ్ బార్లోకి వచ్చి మై ఆధార్ అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక మన స్టార్టింగ్లోనే మై ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఓడే సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకు ఇలా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు మొబైల్ అయినా సరే, కంప్యూటర్లో అయినా సరే సేమ్ ప్రాసెసింగ్ అండి. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ ద్వారా డైరెక్ట్గా మీరు ఈ యొక్క వెబ్సైట్లో మీరైతే రావచ్చు. ఇక్కడ మనకు మై ఆధార్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు కంప్యూటర్ సంబంధించి మౌస్ను మీరు జస్ట్ అలా పైకి తీసుకెళ్ళినా పర్లేదు, లేకపోతే మీరు హ్యాండ్ ద్వారా అక్కడ ట్యాప్ చేసినా పర్లేదు. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్లు అనేవి ఎనేబుల్ అయితే అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు డాక్యుమెంట్ అప్డేట్, చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అని చెప్పేసి మనకు రెండు ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు సెకండరీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అని. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత మనల్ని నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. చెక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి ఎంట్రీ చేసి లేదా ఎస్ఆర్ఎన్ ఐడి ఎంట్రీ చేసి యూఆర్ఎన్ ఐడిని ఎంట్రీ చేసి మన స్టేటస్ చెక్ చేయొచ్చు. అసలు మనం ముందుగా స్టేటస్ చెక్ చేయాలంటే కంపల్సరీగా మన దగ్గర ఒక స్లిప్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ యొక్క స్లిప్ ఏంటో మీ అందరూ తెలుసు. మన ఆధార్ ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత ఆధార్ సెంటర్ వారు మనకు ఈ యొక్క స్లిప్ని వాళ్ళైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది, మనకి సిగ్నేచర్ పెట్టించుకొని. సో ఈ యొక్క స్లిప్ని మనకి ఏమంటారంటే అక్నాలెడ్జ్మెంట్ అంటారు. సో తెలుగులో దీన్ని రసీద్ అంటారు. తర్వాత కన్సెంట్ ఫర్ అప్డేట్ అండి, అంటే మన యొక్క ఆధార్ కార్డులో సో అప్డేషన్ చేయడం కోసం, అంటే నవీకరించడం కోసం సమ్మతం అని చెప్పేసి దీన్ని డాక్యుమెంట్ పేరు కూడా పిలుస్తుంటారు అన్నమాట. ఈ యొక్క స్లిప్ని మీ దగ్గర అయితే పెట్టుకోండి. స్లిప్ని మీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు స్లిప్ ఏదైతే ఉందో ఎన్రోల్మెంట్ నెంబరు, ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ మీరైతే ఇవి 14 అంకెలు ఉంటాయి, ఆ యొక్క నెంబర్ మీరైతే ఎంటర్ చేయాలి. కాస్త మనం డౌన్లోకి వస్తే ఇక్కడ మనకు సెలెక్ట్ ఎడిట్ డేట్ అంటారండి. సో మనకు ఈ స్లిప్ ఇచ్చారు కదా, ఈ స్లిప్కి మనకు ఎండింగ్లో ఇక్కడ డేటు టైం అయినా ఉంటాయి. ఆల్రెడీ మీకు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ముందు పెట్టుకుంటే ఆ యొక్క స్లిప్ని ఇక్కడ మనం డేట్ని అయితే మనం సెలెక్ట్ చేయాలి. సో నేనైతే డేట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు డౌన్లో సెలెక్ట్ ఈఏడి టైం అంటారు, అంటే మనకి ఏదైతే ఎన్రోల్మెంట్ స్లిప్ ఉందో దీనికి మనకి ఇక్కడ డేట్ చూపిస్తారు కదా, డేట్కి ఆపోజిట్లోనే మనకు టైం అయితే చూపిస్తూ ఉంటారు. ఆ యొక్క టైంని మీరు ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి. విత్ అవర్స్, విత్ మినిట్స్, విత్ సెకండ్స్తో సహా. డౌన్లో మనకు క్యాప్చర్ చూపిస్తూ ఉంటారు. మీరు క్యాప్చర్ ఎంటర్ చేసి ఒకవేళ మీకు కనుక క్యాప్చర్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ మీకు స్పీకర్ అనేది ఉంటుంది. 4 2 2 5 4 C. సో విన్నారు కదా, దీని ప్రకారం మీరు ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి. మనం సబ్మిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత అప్లికేషన్ సంబంధించి ట్రాక్ మనకైతే ఇలా చూపించడం జరుగుతుంది. రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ స్టేజ్, వ్యాలిడేషన్ స్టేజ్ కంప్లీటెడ్ అని చెప్పేసి. సో నా యొక్క ఆధార్ కార్డులో నేను నేమ్ అయితే కరెక్షన్ పెట్టాను, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఒకవేళ మీకు రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకు వ్యాలిడేషన్ స్టేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకైతే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు రెడ్ మార్క్లో పట్టడం జరుగుతుంది. దానికి గల కారణం కూడా మనకైతే ఇక్కడ రెడ్ మార్క్లో మనకు ఒక టెక్స్ట్ రూపంలో మనకైతే వాళ్ళు చూపించడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా వస్తుంది కదా, అప్డేట్ అయిపోయింది. ఇలా మనకు కంప్లీటెడ్ అయితే మాత్రం మీరు సో ఎటువంటి భయాందోళన చెందాల్సిన పని లేదు. మీరు ఏం చేస్తారంటే ఆధార్ వెబ్సైట్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత క్యాప్చాని ఎంట్రీ చేసి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంట్రీ చేయడం ద్వారా మీకు ఆధార్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డు సంబంధించి ఈ పీడిఎఫ్ సంబంధించి ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏం లేదండి, మీ యొక్క నేమ్లో ఏదైతే స్టార్టింగ్ 4 లెటర్స్ ఉన్నాయో వాటిని మీరు క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఆధార్ కార్డు సంబంధించి వీడియోల కోసం మీరు కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.